నమస్తే అండి, నా పేరు వీరబాబు. మాకు ఏనుకూరు అండి. సో మాకు నా పేరు వీరబాబు, తన పేరు లక్ష్మి. మాకు పాప కూడా ఉంది. ఫస్ట్ షణ్ము, తన పేరు షణ్ముఖ. సో మేము చాలా రోజులు దాదాపు మాకు మ్యారేజ్ అయ్యి దాదాపు 12 years అవుతుంది. ఫస్ట్ పాప కూడా 5 years తర్వాత, మా మ్యారేజ్ 5 years తర్వాత పుట్టింది. సో తర్వాత మళ్ళీ పాప అయిపోయిన తర్వాత మళ్ళీ 7 years దాకా ఇంచుమించు మాకు ప్రెగ్నెన్సీలు వచ్చి పోతున్నాయి. ప్రెగ్నెన్సీలో చాలా హాస్పిటల్ తిరిగాము. మేము ఖమ్మం మెయిన్ హాస్పిటల్స్, పెద్ద హాస్పిటల్ తిరిగాము. సో మా ఫ్రెండ్స్ ఇట్లా చెప్పారు, ఖమ్మంలో జాన్పాటి ప్రైవేట్ హాస్పిటల్ ఉంటుంది, ఒకసారి మీరు కన్సల్ట్ కానీ. మేము కూడా కన్సల్ట్ అయ్యాం. చాలా మేడం చాలా నీట్ గా ట్రీట్మెంట్ చేస్తారని చెప్పారు. వాళ్ళకి కూడా జనరల్ గా నేచురల్ గా వచ్చింది ప్రెగ్నెంట్. సో మేడం దగ్గరికి వచ్చిన తర్వాత మేము కూడా ఒకసారి ఏం చేద్దాం అంటే ఒకసారి కలుద్దాం అని చెప్పి మేము ఒక అండర్స్టాండింగ్ వచ్చి మేడం దగ్గరికి రావడం జరిగింది. ఫస్ట్ విజిట్ చేసాము. బయట హాస్పిటల్ ఏంటంటే కన్సల్ట్ అయిన తర్వాత మీకు 30 years వచ్చినాయమ్మా, నీకు ఇంకా రాదు, IVF వెళ్ళిపో, డిస్ట్రిబ్యూట్ వెళ్ళిపో చాలా సార్లు చెప్పారు. సో మేము దాన్ని పరిగణన తీసుకోలేదు. సో ఒకసారి విజిట్ చేద్దామని చెప్పేసి మేము మా ఫ్రెండ్స్ సలహా ద్వారా ఇంటికి వచ్చాము. కన్సల్ట్ అయ్యాము. కన్సల్ట్ అయిన తర్వాత మేడం చూసిన తర్వాత మాకు మేడం మీద బాగా నమ్మకం వచ్చింది. ఇవేమీ చెప్పలేదు అసలు, ఈ టెస్ట్ ఇట్లాంటివి ఏమి చెప్పలేదు. ఫస్ట్ మీరు ముందు మనం న్యాచురల్ ట్రై చేద్దామా, ఆ తర్వాత కదా మనం రాకపోతే మనం చూడాల్సింది అన్నారు. సో వచ్చిన 1 month లోనే